హాయ్ సార్, ఎలా ఉన్నారు? దాత్రి ఛానల్కి వ్యూవర్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. సో సార్, ఇప్పుడు మనకి 3 laws ఏవైతే ఇంప్లిమెంట్ అవుతున్నాయో దాని వల్ల ఇప్పుడు ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగాలు ఉన్నాయి, కష్టాలు నష్టాలు కూడా ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా ఉపయోగాల గురించి చెప్పాలంటే మీరు ఒక్క సందేశంతో ఫిర్యాదు ఇవ్వచ్చు. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సంతకాలు పెట్టి రావాలి. ఇప్పుడు మీరు వెళ్లకుండానే వాట్సప్, SMS, ఈమెయిల్, సామాజిక మాధ్యమ వేదికలు, వెబ్సైట్లు, వీటిలో ఏదైనా వాడుకొని డిజిటల్ రూపంలో, ఎలక్ట్రానిక్ రూపంలో బాధితులు కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా దర్యాప్తు పురోగతి అంటే మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి శిక్ష పడేదాకా లేదా అప్పీల్కి పోయి సుప్రీంకోర్టులో అయ్యి వచ్చేదాకా ప్రతి విషయాన్ని మీ యొక్క నాలెడ్జ్లో జరుగుతుంది. అంతేకాకుండా బాధితులకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనివల్ల. సో ఈ 2 ఉపయోగాలు త్వరితగతిన మీకు న్యాయం ఇచ్చేదాని కోసంగా ఈ కొత్త చట్టాలు ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులను బట్టి మార్పులు చేసి తీసుకొచ్చారు. వీటిలో కొన్ని ముఖ్యమైన మనం చూడొచ్చు. అంటే ఏంటి గతంలో ఉన్న వాటిలో వచ్చిన మార్పులు ఏంటి, ఆ మార్పుల వల్ల ఎలా ఉపయోగకరంగా ఉన్నాయి, అట్లే కష్టాలు ఏంటి, ఈ 2 హెడ్ మీద మనం చూసుకుంటే ముఖ్యంగా గతంలో మీరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరిచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ అయిన తర్వాత దాని కాపీ కావాలంటే కూడా లంచాలు అడగడం కానీ లేదా తర్వాత ఇస్తానడం కానీ అలా అన్నీ జరిగేది. ఇప్పుడు కంప్లైంట్ మీరే వాట్సాప్ లో పంపిస్తున్నారు కాబట్టి కంప్లైంట్ కాపీ మీ దగ్గర ఉన్నట్టే. ఒకటి ఎఫ్ఐఆర్ అక్కడ డిజిటల్ రూపంలో రిజిస్టర్ అయ్యేది కాబట్టి వెంటనే మీకు ఎఫ్ఐఆర్ కూడా వాట్సాప్ లోనే వచ్చేస్తుంది, పంపించాలి. సో అందువల్ల డిజిటల్ రూపంలో అన్ని ఎలక్ట్రానిక్ రూపంలో కానీ డిజిటల్ రూపంలో కానీ వస్తాయి కాబట్టి మీకు కూడా వాటి యొక్క సందేశాలు, కాపీలు, నకళ్ళు అన్నీ కూడా మీకు వెంటనే ఇచ్చేదానికి ఒక అవకాశం ఇచ్చాడు అనమాట. అట్లే జీరో ఎఫ్ఐఆర్ అంటే గతంలో ఎక్కడ నేరం జరిగిందో, సపోజ్ మీరు రైలు ఎక్కారు, పర్సు కొట్టేశారు, మీరు రైలు ఎక్క ముందలే. సో రైలు ఎక్కేసిన తర్వాత మీరు హైదరాబాద్ వచ్చారు, తర్వాత ఢిల్లీ వెళ్ళారు, తర్వాత అమెరికాకి వెళ్ళిపోయారు. మరి కంప్లైంట్ ఇవ్వాలంటే గతంలో మీరు మళ్ళీ రైలు ఎక్కడికి అక్కడికి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా ఎవరికి చేతనైనా కంప్లైంట్ పంపించాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు. మీరు ఎక్కడుంటే ఏ రాష్ట్రంలో ఉన్నా అక్కడ మీరు కనుక కంప్లైంట్ అక్కడ పోలీస్ స్టేషన్ యొక్క అధికారి యొక్క ఫోన్ నెంబర్ కానీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కానీ మీ యొక్క సందేశం కనుక పంపిస్తే దాన్ని రిజిస్టర్ చేసుకొని దాన్ని ఎక్కడ నేరం జరిగిందో అక్కడికి పంపించే అవకాశం ఉంది. చూడు ఎంత సులువుగా ఉందో. సో దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మీరు పంపిస్తారు కదా, 3 రోజుల లోపల మళ్ళీ మీరు వెళ్ళి దాంట్లో సంతకం పెట్టి రావాలి. సో సంతకం పెట్టకపోతే రిజిస్టర్ 3 రోజుల తర్వాతే అవుద్ది అంటున్నారు, కానీ అది లోపమే కదా. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చేసిన తర్వాత దాంట్లో సంతకం లేకపోతే సంతకం తర్వాత తీసుకోవచ్చు, ముందు దర్యాప్తు చేసి ఆ పోయిన పరిస్థితిని పట్టుకోవాలి కదా. సో పట్టుకుంటేనే కదా న్యాయం జరిగేది, బాధితుడికి జరిగేది. సో ఈ లోపాన్ని సరిదిద్దాలని అందరు అడుగుతున్నారు. కంప్లైంట్ ఏ రూపంలో వెళ్ళినా పోలీసు వాళ్ళు వెంటనే సంతకం లేకపోయినా కానీ దాంట్లో రిజిస్టర్ చేసేసి కేసు పురోగతి లేకపోతే పరిశోధన చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఒక క్రిటిసిజం జరుగుతుంది. మార్పులు వస్తాయేమో చూడాలి. అదొకటి. తర్వాత సమ్మన్స్. ఇదివరకు గతంలో ఎవరి మీద ఎవరైనా కేసు పెడితే ఇగో ఈ కేసు నీ మీద పెట్టారు మీరు రావాలని చెప్పి అడిగేదానికి సమ్మన్స్ ఫిజికల్ గా తీసుకుపోయి ఇచ్చి రావాలి. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ కి పంపించేస్తారు. అది కూడా ఎలక్ట్రానిక్ డిజిటల్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని రిజిస్టర్డ్ అడ్రస్ పంపిస్తే మీకు సర్వ్ అయినట్టే. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఒక్కోసారి మీరు వాట్సాప్ చూడరు, లేదు మీది కాకుండా మీ తరపున ఇంకెవరో మీ సెల్ వాడుకుంటూ చూస్తారు, కానీ మీకే అది పంపించినట్టుగా మీ పేరుతో సెల్ రిజిస్టర్ అయింది కాబట్టి మీకు పంపించానని అంటే మీరు కోర్టుకు పోలేదు, మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ ఇచ్చి జైల్లో పెట్టేస్తే చాలా ఇబ్బంది కదా. సో ఇటువంటి లోపాలన్నీ సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టాల్లో 15 ఏళ్ల లోపల అబ్బాయిల్ని, పిల్లల్ని, స్త్రీలకి వయసుతో సంబంధం లేకుండా 60 ఏళ్ళు దాటినటువంటి పెద్దవాళ్ళని వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ వాళ్ళని విచారించాల్సిన పని లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు అత్యాచార బాధితులు ఉంటారు, అమ్మాయిల్ని కొంతమంది మనం హిందీలో చేడతాయని అంటారు కదా, అంటే వెనకబడి గలబా చేయటం, ఇబ్బంది చేయడం, అటువంటి వాళ్ళందరినీ కూడా, లేకపోతే మానభంగం జరిగిన ఆడవాళ్ళకు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ మగ జడ్జి కూర్చొని ఉంటాడు, ఆయనకి అన్ని చెప్పలేరు కదా. ఇప్పుడు ఏమన్నారంటే
అక్కడ కనుక ఎవరైనా స్త్రీ జడ్జి ఉంటే స్త్రీ జడ్జి అది రికార్డ్ చేయాలి. సో ఒకవేళ స్త్రీలు కనుక జడ్జిలుగా లేకపోతే అప్పుడు మగవాళ్ళు చేయాలని చెప్పి ఒక రూల్ తెచ్చారు. అదేవిధంగా బాధితులు, మీకు కత్తితో పొడిచారు ఒక వ్యక్తిని, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, దెబ్బ తగిలింది, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ముందు ఈ కంప్లైంట్ ఇది చూస్తారా, వాడి ప్రాణాన్ని కాపాడాలా? సో ఈ కంప్లైంట్ తీసుకోవడంతో పాటు ప్రాథమిక చికిత్స వెంటనే చేయాలి. తర్వాత ప్రాథమిక చికిత్సతో పాటు ఇంకా ప్రాథమిక చికిత్స చేయడం వెంటనే జబ్బు పోదు కదా, అది ఇబ్బంది పోదు కదా. తర్వాత మిగతా ట్రీట్మెంట్ కూడా పోలీసు వాళ్ళే చట్ట ప్రకారం హక్కుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇది ఒక అవకాశం ఇచ్చారు. అదే విధంగా 90 రోజుల లోపల మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు పురోగతి చేసి, ఇదిగో మీ కేసు మీరు కంప్లైంట్ ఇచ్చారు, దీన్ని మేము పలానాని పట్టుకున్నాము, మీ వస్తువులు దొరికినాయి, పలానా తారీఖు వస్తే మీ వస్తువు ఇస్తాం, ఇటువంటి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ 90 రోజుల లోపల పురోగతి కనుక చేయలేకపోతే 90 రోజుల తర్వాత చేస్తుంటే 90వ రోజు నాడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇన్ రైటింగ్ మీకు ఇవ్వాలి. సో ఇది ఒక అవకాశం, మీ కేసు ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఇదివరకు గతంలో ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని పోలీసు వాళ్ళకు ఒక వకీలు ఉంటాడు, అతను బాధితుల తరపున కేసు చేస్తాడు. బాధితులకు తెలియకుండానే వాళ్ళ కేసులో ఈయన కన్సెంట్ తోటి కేసు తీసేయచ్చు, రాజీ పడిపోవచ్చు, అటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న చట్టం ప్రకారం ఈ బాధితురాలి యొక్క అనుమతి తీసుకోవాలి కేసు తీసేయాలంటే. అనుమతి లేకుండా ఆమె యొక్క అబ్జెక్షన్స్ ఏంటి, నేను పెట్టిన కేసు నాకు తెలియకుండా ఎలా తీసేస్తారు అని ఇదివరకు వాదన ఉండేది. ఇప్పుడు చట్టాల్లో మార్పు వచ్చి వాళ్ళకు అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇదివరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి బాధితులు అంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కేవలం అసిస్ట్ చేయొచ్చు, అంతేగాని కోర్టులోకి వెళ్ళి వాదనలు చేయడానికి లేదు. ఇప్పుడు సొంత లాయర్ని పెట్టుకొని మీరు వాదనలు కూడా మీ తరపున కొనసాగించవచ్చు. అంటే ఒక బాధితురాలి యొక్క హక్కులు భంగం కలిగినప్పుడు సొసైటీలో ఉన్న వ్యవస్థలో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతని బాధ్యతగా ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు ఇదివరకు. కానీ అక్కడ చాలా అలిగేషన్స్ వచ్చినాయి, వీళ్ళు సరిగా చేయటం లేదు, లేదా లంచాలు, లేకపోతే అనేక విధాలుగా. ఈ పరిస్థితుల్లో బాధితురాలకు కూడా ఒక అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఒక వకీల్ని పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి వాదనలు కోర్టుకు తెలియజేసే అవకాశం ఉందని చెప్పి ఆ హక్కు కూడా ఇచ్చింది. ఇట్లా బాధితులకి అదే విధంగా నష్టపరిహారం, మీకు ఏదైనా నష్టం జరిగింది, వాడు దొంగ దొరకలేదు కానీ మీ బ్యాగ్ అయితే పోయింది కదా, బ్యాగ్ పోయినప్పుడు ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బులతోటే మీ జీవితం నడబడింది అనుకోండి. సో నష్టపరిహారం కూడా మీకు ఇచ్చే అవకాశాన్ని కూడా హక్కును కూడా ఈ చట్టంలో తీసుకొచ్చి పెట్టారన్నమాట. అదే విధంగా ఇప్పుడు నేర పరిశోధన జరగాలి. నేర పరిశోధన జరగాలంటే ఎక్కడ నేరం జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ పోతే కదా, అక్కడ పోయి పోలీసు వాళ్ళు ఆ అక్కడ ఉన్న పరిస్థితుల్ని పరిశోధన చేసుకుని అంటే మ్యాప్ తయారు చేయటం కానీ, అక్కడ ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతాయని తీసుకురావడం కానీ, తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఆ ఎక్స్పర్ట్స్ ను కూడా తీసుకుపోవాలి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ ఎక్స్పర్ట్స్ డిజిటల్ రూపంలో, ఆడియో వీడియో రూపంలో సైంటిఫిక్ గా రికార్డ్ చేసి అవి కోర్టుకు సమర్పించాలి వెంటనే. దాని ద్వారా ఏంది, ఎవిడెన్స్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ డిజిటల్ రూపాన్ని హేక్ చేసేదానికి అవకాశం ఉంది. చాలా మంది బ్యాంక్ అకౌంట్లని హేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవీఎంలు కూడా హేక్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అని చెప్పి మొన్న ఎలాన్ మస్క్ చెప్పాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని సెకండరీ ఎవిడెన్స్ గా ఉన్న దాన్ని ప్రైమరీ చేసినందువల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అందువల్ల చాలా జాగ్రత్తగా కోర్టు వారు కానీ పోలీసు వారు కానీ ఈ గాడ్జెట్స్ ఏదైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటున్నామో, లేదా డిజిటల్ ఎవిడెన్స్ అంటున్నామో, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటున్నామో, వాటిని ఉపయోగపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే ఇప్పుడు ఇది 2020 సంవత్సరంలో వాజ్పేయి అని ఆయన ఒక కమిటీకి ప్రెసిడెంట్ గా పెట్టి ఆయన్ని ఈ చట్టాల గురించి రూపం చేసి తయారు చేయండి అని పెట్టారు. ఆయన మొన్న ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, చట్టాల్లో అయితే మార్పు తీసుకొచ్చారు కానీ నేర వ్యవస్థ విధానంలో మార్పులు రాలేదు, జడ్జిల్ని పెంచలేదు, స్టాఫ్ ని పెంచలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదు. మన కంప్యూటర్ల మీద పోలీస్ వాళ్ళకి ఏదో 99.9% ట్రైనింగ్ ఇచ్చేసాము, వాళ్ళందరికి కూడా కంప్యూటరైజ్ అయిపోయింది, ఈ కంప్యూటర్ ఈ ఎఫ్ఐఆర్లు వస్తున్నాయి, ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా అక్కడ చూస్తే ఎక్స్పర్ట్ అయిన స్కిల్ కలిగినటువంటి వాళ్ళు లేరు. దానివల్ల
ఈ చట్టాల్లో వచ్చిన మార్పు, జడ్జిలు పెరగలేదు, పోలీసు వాళ్ళు పెరగలేదు, లేకపోతే స్టాఫ్ పెరగలేదు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టినందువల్ల లేనందువల్ల వ్యవస్థలో త్వరితగతిన న్యాయం చెందేదానికి అవకాశం లేదు అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్.